బంగారం ప్రియులకి మరొక బిగ్ షాక్. మార్కెట్లో గోల్డ్ ప్రైస్ మరీ విపరీతంగా పెరిగిపోతోంది. ఏకంగా రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా పరుగులు పెడుతోంది ఈ గోల్డ్ ప్రైస్. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,54,300 రూపాయలు ఉంది. ఇక బులియన్ మార్కెట్ మొదలైనటువంటి వెంటనే 5,400 రూపాయలు పెరిగింది 24 క్యారెట్ల బంగారం ధర. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ స్థాయిలోనే పెరిగిపోయింది. సో ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆసియా, యూరోప్ దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. యుఎస్ డాలర్ ఒడిదుట్లకు కూడా ఈ బులియన్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఒక రకమైన కారణాలుగా ఉన్నాయి. ఏదైనా బంగారం ధర భారీగా పెరిగిపోవడం చూస్తున్నాం. 1,54,000కు పైచిలకు పెరిగిపోయింది. సో ఫ్రైడే మార్కెట్లో గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోయింది. సో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 1,54,300 రూపాయలుగా ఉంది. ఒక్కరోజే 5,400 రూపాయలు పెరిగిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర చాలా భారీగా పెరిగిపోయింది. 22 క్యారెట్ల పైన 4,500 రూపాయలు, ఇక 24 క్యారెట్స్ పైన ఈ 5,400 రూపాయల స్థాయిలో పెరిగిపోయింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. రైట్, ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఆసియా, యూరోప్ దేశాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే గోల్డ్ మార్కెట్లో టూ మచ్ అప్ అండ్ డౌన్స్గా ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ను అంచనా వేయలేకపోతున్నారు బంగారం మదుపరులు. ఇక యుఎస్ డాలర్ ఒడిదుట్లతో కూడా ఇది ఒక రకమైన కారణంగా ఉంది. సో రీసెంట్ డేస్లో ఈ బంగారం ఫ్లక్చువేషన్స్ చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. సో ఈ ఏడాది స్టార్టింగ్లో 24 క్యారెట్స్ ధర 1,35,000 నుంచి 1,42,000 రూపాయలు ఉంది. సో కొన్ని ప్రాంతాల వారిగా డిఫరెన్షియేట్ ఉండొచ్చు. సో ఆ తర్వాత 15 రోజుల్లో అది కాస్త 1,47,000కు చేరుకుంది. 1,47,000కు చేరుకుంది. ఇప్పుడు అది ఈరోజు 1,54,300 రూపాయలుగా పలుకుతోంది. సో ఈ స్థాయిలో ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. సో దీంతో పాటుగా సిల్వర్ కూడా పరుగులు పెడుతోంది. సో ఈరోజు 1,54,300 రూపాయలుగా అటు 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ ఉండగా, సో అటు 22 క్యారెట్స్ మాత్రం 1,46,400 రూపాయలుగా ఉంది. సో 24 క్యారెట్స్ పైన 5,400 పెరిగితే 22 క్యారెట్స్ పైన 4,500 రూపీస్ పెరిగింది. సో గోల్డ్ ఇన్వెస్టార్లో కొంచెం టెన్షన్ కూడా నెలకొంది. సో ఏ రోజు నిలకడగా ఉండడం లేదు, ఇది పెరుగు అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పి ఈ రకంగా కొంత ఆసక్తి వెలువచ్చుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, తర్వాత ఆసియా, యూరోప్ దేశాల్లో కూడా విచిత్రమైన పరిస్థితులు ఉండడం అన్నీ కూడా కారణమవుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు ఫోన్ లైన్లో. శిల్ప, సో బంగారం ధర ఈ స్థాయిలో అప్ అండ్ డౌన్ కనబడుతోంది. నిన్నటికి ఇవాళకి సుమారుగా 5,400 రూపాయలు ఒక్క రోజులోనే చాలా డ్రాస్టిక్ డెవలప్మెంట్ అని చూడాలి. నా ఉదయాన్నే నేను ఒక వీడియో చూశాను. షాప్కి వెళ్ళి కొనుక్కునేందుకు వెళ్ళినటువంటి ఆసదర్ వ్యక్తి 9,000 ఆయన వెళ్ళి పర్చేస్ చేసే లోపే 9,000 రూపాయలు పెరిగిపోయినట్టుగా ఒక వీడియోలో వైరల్ అవుతోంది. సో ఈ స్థాయిలో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి బంగారం ధరల్లో. అటు మార్కెట్ ఎలా ఉంది, తర్వాత ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో బంగారాన్ని ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ కోసం వాడిన కొనుగోలుదారులు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ స్థాయిలో ఫ్లక్చువేట్ అవ్వడాన్ని ఎలా చూడాలి? గంటకు మారుతున్నాయి గోల్డ్ రేట్స్ అనేవి. గడిచిన 3 రోజుల నుంచి ఎక్కడ కూడా నిలకడ లేకుండా నిన్న కేవలం 4 గంటల్లోనే 5,000 రూపాయలు పెరిగాయి. దీంతో ఒక్కసారిగా బంగారు ప్రియులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే రోజుల వ్యవధిలో బంగారం రేట్లు అనేవి హెచ్చుతగ్గులు అనేవి చాలా కామన్. కానీ గంటల వ్యవధిలోనే అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి కారణాల వల్ల అక్కడ హెచ్చుతగ్గులు అనేవి భారీగా కొనసాగుతున్నాయి. ఇంకోవైపు మార్కెట్ ని ఎవరు అంచనా వేయలేకపోతుంది. ఈ మధ్య కాలంలో గోల్డ్ కాస్ట్, సిల్వర్ పైన చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ మధ్య కాలంలో వెండి ధర అనేది ఎక్కువగా పెరుగుకుంటుంది, చాలా హైక్ వచ్చింది. గోల్డ్ తో కంపేర్ చేస్తే వెండికి ఎక్కువ ధరలు పెరిగాయి. అయినప్పటికీ దాంతో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. కానీ ఉన్నట్టుండి సడన్ గా వేగంగా సిల్వర్ ధరలు అనేవి తగ్గుముఖం పడ్డాయి, ఇటు గోల్డ్ ధరలు కూడా. కానీ ఈ రోజు మరోసారి పెరిగాయి. పెరగడంతో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కాస్ట్ వీటి వల్ల ఒక్కసారిగా ఫ్లక్చువేషన్స్ అనేవి గతంలో ఎన్నడూ ఉన్న విధంగా ఎప్పుడైనా ఈ రోజు ఉన్నటువంటి ధరలకు కేవలం 100 రూపాయలలోనే రేట్లు పెరగడం లేదా తగ్గడం అనేది చూస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో 1,000 రూపాయలలోనే ఇటు మార్కెట్ లో ధరలు అనేవి ఉన్నట్టు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా కారణం ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ సంకేతాలు కావచ్చు, ఇంకోవైపు డాలర్ విలువ అనేది క్షీణించడంతోనే ఇటు బంగారం పైన ఒత్తిడి పెరిగి రేట్స్ అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకోవైపు భౌగోళిక ఉద్రిక్తలు దీని వల్ల గోల్డ్ రేట్స్ అనేవి
అనేది ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా అనిపిస్తుంది. నిన్న ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపే 5,000 ధరలన్నీ పెరిగాయి. కానీ నిన్న రాత్రి నిన్న తగ్గాయి. నిన్న రాత్రి మరోసారి పెరగడంతో ఒక్కసారిగా అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దంటూ కూడా ఇన్వెస్టర్లకు ఒక గందరగోళంగా ఉన్నది. ఇంకోవైపు కొనే వాళ్ళ సైతం ఇంటి దగ్గర ఒక రేట్ ఉంటుంది, ఏమో గోల్డ్ షాప్ పోయేసరికి ఒక రేట్ ఉంటుంది. ఈ విధంగా గంటల వ్యవధిలో ఈ విధంగా మార్పులు అవడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా కన్ఫ్యూజన్ గురవుతున్నారు. ప్రధానంగా టారిఫ్ కాబట్టి వీటి కారణంగానే ఎక్కువగా వచ్చినాయంటూ కూడా చెప్తున్నారు. ఇంకా మరోసారి ఈ రోజు రేపు గతంలో ఎక్కువగా ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. ఈ రేపు మార్కెట్ ఏ విధంగా అవుతుంది, రేపు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని కూడా ఒక అంచనా కేసి ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఈ రోజు ఒకవైపు 20 క్యారెట్ల బంగారం ధర 1,41,000కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 1,54,000కు చేరింది. సో ఒకవైపు పెరగడం తగ్గడం అనేది గంటకు మారుతుంది. జనరల్ గా గంట తర్వాత మనం బంగారం ధరలు చిన్నగా హెచ్చు తగ్గులను చూస్తుంటాం. కానీ గంటల వ్యవధిలోనే మారడంతో అటు కొనేవారు కస్టమర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా అర్థం కాదు. ఇంకోవైపు తగ్గినా కూడా వేల సంఖ్యలో తగ్గుతుంది, పెరిగినా కూడా వేల సంఖ్యలో పెరగడంతో ఎవరి ప్రస్తుతం అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం మీద రానున్నటువంటి కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం కొంచెం ఆపర్చునిటీ కాబట్టి వాళ్ళకు కొంచెం లాభం ఉంటుంది. ఎవరైతే షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇటు అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా ఈ విధంగా బంధకంలో హెచ్చు తగ్గులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా మార్కెట్ ప్రైస్ ఈరోజు ఫ్రైడే. సో ఈ రోజుతో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ధర 1,54,300 రూపాయలు ఉంది. అదే 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ గోల్డ్ మాత్రం 1,46,400 రూపాయలుగా ఉంది. సో అటు 24 క్యారెట్స్ ఏమో 5,400 రూపాయలు ఒకే రోజున ఇంతటి స్థాయిలో పెరిగితే ఇటు 22 క్యారెట్స్ మాత్రం 4,500గా పెరిగిపోయింది. అయితే లాస్ట్ టైం ద వెరీ హైయెస్ట్ మార్క్ రీచ్ అయింది ఎప్పుడనంటే 1,60,000 21 జనవరి. సో ఆ రోజున ఫ్లాష్ క్రాష్ అంటే డైరెక్ట్గా ఆల్ టైమ్ రికార్డ్ ధరలకి చేరిపోయింది. సో ఇది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. సో జియో పొలిటికల్ డిఎస్కలేషన్స్ కొంత యుద్ధ వాతావరణం, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, రష్యా అండ్ యుక్రెయిన్, తర్వాత చైనా, ఈ వార్ టారిఫ్లు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి మధ్యలో కూడా దీని కొంత ఇబ్బంది పడుతోంది. ఇక రిస్క్ ఆన్ సెంటిమెంట్స్ యాజ్ ద ఇమీడియట్ థ్రెట్ ఆఫ్ ఎ ట్రేడ్ వార్ ఆర్ మిలిటరీ ఫోర్స్ ఓవర్ గ్రీన్లాండ్ ఈజ్డ్. సో అటు గ్రీన్లాండ్ ఇష్యూ, ఇన్వెస్టర్లు కానివ్వండి, రకరకాలుగా వీటన్నిటి విషయాల్లో వాళ్ళు కొంత ఏం చేస్తారంటే దీన్ని సెంటిమెంట్గా చూడట్లేదు. బేసిక్గా గతంలో గోల్డ్ పైన చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి సెంటిమెంట్గా చూసేవారంతా కూడా ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు, ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తుందో ఎప్పుడు డౌన్ అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ని మారుస్తూ ఉన్నారు. సో ఇది ఒక రకంగా పెద్ద ఎత్తున ఇది కూడా ఒక ఆస్పెక్ట్ కావచ్చు. అంటే వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మూలంగా మనకు రావడం లేదు, సో అంత ఈజీగా అప్ అండ్ డౌన్ రావడం లేదు, అంత ఈజీ హైక్స్ అయితే కావు. ఒకరోజు చూడండి ఒకే రోజున 6,000 రూపాయల వరకు పెరిగిందని అంటే అది ఎంత పెద్ద హైక్. సో అదే వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ స్థాయిలో పెరిగారు. సో కొంత ఈ డిఫరెన్సెస్ కారణం కూడా ఎక్కువగా గోల్డ్ పైన వాళ్ళ సెంటిమెంట్ మార్చడం, తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ముందుగానే 50% ఇన్ జస్ట్ 3 వీక్స్ 15% లాభాలు వచ్చినాయంట. అంటే ఏ స్థాయిలో పెరిగి ఉండాలి. దీంతో పాటుగా ఎక్కువగా గ్లోబల్ లెవెల్లో దీనికి డిమాండ్ పెరగడం, మరి తర్వాత చాలా వరకు బ్యాంక్స్ కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఎక్కువగా వీటిని పర్చేస్ చేయడం కూడా ఈ రకమైనటువంటి ధరలు నిర్ణయిస్తోంది. సో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ఆ తర్వాత ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ 1,80,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మీలో ఎవరైనా కనుక వెంటనే ఏదైనా ఫంక్షన్స్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉంటే కనుక వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇంకా ఇది రేట్ పెరిగి